కడప జిల్లాలో బైక్ దొంగతనాలకి పాల్పడుతున్న దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 లక్షల విలువ చేసే 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు జిల్లాలో విస్తృత దాడులు నిర్వహించినట్లుగా చెప్పారు. 2 నిందితులను అదుపులోకి తీసుకోక మరొకరు పరారీలో ఉన్నట్లు వివరించారు. చోరీల నియంత్రణకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. దొంగతనం చేసేవాడికి అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి ప్రెస్ మీట్. మార్చ్ టు డిసెంబర్ కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది చాలామంది 2 వీలర్ థెఫ్ట్స్. నాట్ జస్ట్ కడప 1 టౌన్, చిన్న చౌక్, రిమ్స్, 2 టౌన్ ఏరియాలో కూడా కేసెస్ ఉన్నాయి. కడప 1 టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంతా టీమ్, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్, అదర్ టీమ్స్ వీళ్ళే ఒక మంచి డిటెక్షన్ చేశారు. 10 మంది బైక్ ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ 10 lakh వరకు ఈ బైక్ కాస్ట్ ఉంది. దీంట్లో 2 అక్యూజ్, గౌజ్ బాషా 27 years, షేక్ మహబూబ్ బాషా 20 years, ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక జూనియర్ కూడా ఉన్నారు, 16 years అయిన ఏజ్. జూనియర్ ఉన్న రీజన్తో మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు అని ఆయన కూడా మెయిన్. కృష్ణా జిల్లా